టీఆర్ఎస్ ఎల్పీలు ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బయటపెట్టాలి. ఏదైనా ధర్నా జరుగుతున్నప్పుడు, దీక్షలు జరుగుతున్నప్పుడు తప్పకుండా పోలీసులని డిప్లాయ్ చేస్తారు సహజంగానే. గత 2 రోజులుగా పోలీసుల చేత అక్రమ అరెస్టులు చేయిస్తారని, పోలీసుల చేత అంచివేస్తారని ముందే ఊహించుకొని అదే జరగాలని కోరుకొని 2 రోజులుగా ఊదరగొట్టినటువంటి వాళ్ళు మరి ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు ఎక్కడ భంగం వాటిల్లకూడదనేటువంటి ఉద్దేశంతో పోలీసులని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా తమ వాయిస్ని స్వేచ్ఛగా వినిపించుకునేటువంటి హక్కు ఉందనేటువంటి ఉద్దేశంతో ధర్నా చౌక్ని ఆక్రమించుకుందామనేటువంటి టీజేఏసీకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలకు కావచ్చు, అదేవిధంగా కాలనీలు ధర్నా చౌక్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి కాలనీలకు కావచ్చు స్వేచ్ఛగా మాట్లాడుకొని ఏమని చెప్పేసి ఇవాళ ఒక్కరోజు కోసం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ తాము ఒకటి కలిస్తే దైవం ఒకటి తెలిసినట్టుగా తామేమో ధర్నా చౌక్ చేరుకోకుండానే పోలీసుల చేత అరెస్ట్ కాబడాలని చెప్పేసి కోరుకున్నటువంటి రాజకీయ పక్షాలు ఏకంగా అక్కడికి పోయేసరికి వాళ్ళ సంఖ్య ఏందో తేలిపోయింది. ప్రజల నుంచి నిరసన కార్యక్రమం ఎక్కువైంది. నిజానికి వాళ్ళ ధర్నా చౌక్ని వ్యతిరేకిస్తున్నది ఎవరు? ప్రభుత్వమా, ప్రజల? ధర్నా చౌక్ని వ్యతిరేకిస్తున్నది గత 3 సంవత్సరాల నుండి కాదు, దాదాపు 10 సంవత్సరాలుగా అక్కడ వాకర్స్ పేరు మీద అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల కాలనీల వాళ్ళు దాదాపుగా 10 సంవత్సరాల నుండి కోర్టుల్లో కావచ్చు, ప్రభుత్వం దగ్గర కావచ్చు అనేక సందర్భాల్లో ఈ ధర్నా చౌక్ని ఎత్తివేయండి అని చెప్పేసి ఉద్యమాలు చేసినారు. కోర్టుల్లో పిటిషన్లు వేసినారు. కోర్టుల్లో పిటిషన్ వేసినటువంటి పిటిషన్ అది పెండింగ్లో ఉన్నది, అది పరిశీలనలో ఉన్నది. ఈలోపే ఏదో ఆకాశం మీద పడ్డట్టుగా ధర్నా చౌక్ని ఆక్రమిస్తామని చెప్పేసి ఆక్రమణకు బయలుదేరిండ్రు. మరి వాళ్ళ ఆక్రమించడానికి బయలుదేరినటువంటి వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఎందుకుంటాయి? కాలనీ వాసులని గాయపరిచేటువంటి హక్కు మీకు ఎవరిచ్చిండ్రు? ఎట్లాంటి రాజకీయ ఆపేక్ష లేకుండా, ఎట్లాంటి రాజకీయ లక్ష్యం లేకుండా ప్రశాంత జీవితంలో గడపాలని కోరుకుంటున్నటువంటి ఇందిరా పార్కు వాకర్స్ కావచ్చు, చుట్టుపక్కల కాలనీల వాళ్ళని గాయపరిచేటువంటి హక్కు మీకు ఎవరిచ్చిండ్రు అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనికి బాధ్యత వహించాల్సిందిగా కోదండరాం గారిని, అదేవిధంగా కోదండరాం గారు పిలుపునిచ్చినటువంటి టీజేఏసీకి మద్దతు పలికినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, తమ్మినేని వీరభద్రం గారిని, రేవంత్ రెడ్డి గారిని ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ప్రజల వైపు అయితే ప్రజలపైన ఎందుకు దాడి చేసిండ్రు? మీరు ప్రజల కోసమే మాట్లాడితే ధర్నా చౌక్ దగ్గర ధర్నాకు పోయి ఎందుకు ఇవాళ వాళ్ళని ఆసుపత్రిలో పాలు చేసిండ్రో సమాధానం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు చేసినటువంటి దాదాపు గంట పాటు కొనసాగించినటువంటి విధ్వంసకాండలో పోలీసులు ఎక్కడ అతి ఉత్సాహం ప్రదర్శించలేదు. పోలీసులు ఎక్కడ కూడా సమయం కోల్పోలేదు. పోలీసులు ఎక్కడ కూడా ఎవరిని మ్యాన్ హ్యాండిల్ చేయలేదు. దాన్ని చనువుగా తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా మరి కర్రలతో దాడి చేసి మొదటి నుండి సూదులు తీసుకొచ్చి దబ్బడాల తీసుకొచ్చి ధర్నాల్లో కూర్చున్నటువంటి చరిత్ర ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు తద్వారా ప్రేరేపించి పోలీసుల చేత కాల్పులు కావచ్చు, లాఠీ చార్జీలు కావచ్చు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు ఇవాళ మళ్ళొకసారి అదే పని చేసి పెట్టినాయి. వాళ్ళు చేయాల్సినటువంటి ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితి లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటుంది కాబట్టి, సంక్షేమంలో దేశంలో అగ్రస్థానంలో ఉంది కాబట్టి, రాష్ట్రం అభివృద్ధిలో దేశంలో నెంబర్ 1గా దూసుకుపోతా ఉంది కాబట్టి ఇక మా చేతికి పని లేదు అని చెప్పేసి, మా జీవితం అంధకారం అవుతుంది అని, మా రాజకీయ భవిష్యత్తు ఇక మిగలదు అనేటువంటిది, రష్యాలో వర్షం వస్తే ఇండియాలో గొడుగు పట్టుకున్నటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి, కాలం చెల్లినటువంటి సిద్ధాంతాలతో కాలాన్ని గడుపుతూ పోతున్నటువంటి వాళ్ళు కాబట్టి ఇక మాకు ఈ రాజకీయ క్షేత్రంలో మా నూకలు చెల్లినాయని భయపడి ఇవాళ సందర్భమే లేకుండా, సమస్యనే లేకుండా
ఆ సమస్యని తామే సృష్టించుకొని ధర్నా చౌక్ మీద దాడికి బయలుదేరినరు, ధర్నా చౌక్ని ఆక్రమించుకుందామని. మరి ఆక్రమించుకుందామని వెళ్ళినటువంటి వాళ్ళు ప్రజల మీద దాడి ఎందుకు చేసినారో చెప్పాలి. ప్రజల హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నామని చెప్పినటువంటి వాళ్ళు, ప్రజల హక్కుల కోసమే ధర్నా చౌక్ ఉండాలని కోరుకున్నటువంటి వాళ్ళు, ప్రజల హక్కులే వేదికగా ధర్నా చౌక్ ఉపయోగపడుతుందని మాట్లాడినటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రజలే కదా, వాళ్ళ హక్కుల్ని కూడా భంగం కలిగించేటువంటి హక్కు మీకెవరిచ్చిండ్రు? ఇవాళ వాకర్స్ హక్కులు కావా? ఇందిరా పార్కు చుట్టూగా ఉన్నటువంటి కాలనీల వాళ్ళ హక్కులు కావా? మీరు కోరుకున్న హక్కు మాత్రమే హక్కు అవుతుంది, మిగతా వాళ్ళు కోరుకుంటే అది మరోటై ఎట్లయితుందని చెప్పేసి ఈ సందర్భంగా దాడి చేసిన కమ్యూనిస్టులని ఈ సందర్భంగా నిలదీస్తా ఉన్నాం. గతంలో అంగన్వాడీల పేరు మీద, ఆశా వర్కర్ల పేరు మీద, మున్సిపల్ ఉద్యోగుల పేరు మీద ఎక్కడ అవకాశం దొరికితే సందుగా తీసుకొని తద్వారా ఉద్యమాలు అని చెప్పేసి ఉద్యమాలు రోడ్ల మీద తీసుకొచ్చి వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడినటువంటి వాళ్లకు ఇవాళ ఆశా వర్కర్ల సమస్య లేదు, అంగన్వాడీల సమస్య పరిష్కారమైంది, మున్సిపల్ వర్కర్లకు అనుకున్న దానికంటే ఎక్కువ జీతాలు వస్తూ ఉన్నాయి, ఇక మా ముందు సమస్య లేదు, మాకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, మేము గతంలో ఈ సమస్యలను లేవదీసి తద్వారా మా ఖజానా నింపుకుంటుంటే ఇప్పుడు మాకు ఏమీ లేకుండా చేసిండ్రు కేసీఆర్ అయినటువంటి దుగ్ధతో ఇవాళ ధర్నా చౌక్ పైన ధర్నాకు బయలుదేరిన మీరు. ఇవాళ ఏది లేకుండా చేసినటువంటి సందర్భంలో ఏం చేయాలో తెలియక చేసినటువంటి కార్యక్రమంలో భాగమే ఇది. కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్షంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎవరైతే సోకాల్డ్ నాయకులు రెచ్చగొట్టి ప్రజల మీద దాడి చేసిండ్రో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఇవాళ పోలీసు శాఖని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఇవాళ కర్రలతోటి పెద్ద పెద్ద కర్రలతోటి పోయి అక్కడ ఉన్నటువంటి ప్రశాంతంగా పొద్దున్నే వాకింగ్ చేసుకొని వచ్చి ప్రశాంత వాతావరణంలో ధర్నా చేస్తున్నటువంటి వాళ్ళ మీద దాడి చేసినటువంటి వాళ్ళని కనుగొని తద్వారా వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ హైదరాబాద్ నగరం ప్రశాంతతకు మారుపేరు. గత 3 సంవత్సరాలుగా ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వస్తే ఏం జరుగుతుందో అని చెప్పేసి అపోహలు సృష్టించిన దానికి భిన్నంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ హైదరాబాద్ నగరాన్ని చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గడుపుతూ ఉంటే చూసి కళ్ళు ఓర్వలేనటువంటి వాళ్ళు ఈర్ష్యతో చేసినటువంటి కార్యక్రమే తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిజానికి హైదరాబాద్ నగరం ముందు నుంచి కూడా అన్ని వర్గాలకు, అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు అతీతంగా గొప్ప మత సామరస్యంతో గొప్పగా వర్ధిల్లుతున్నటువంటి ఈ హైదరాబాద్ నగరాన్ని ఎప్పుడూ ఏదో ఒక రాజకీయ కారణంతో అలజడి సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీల దుర్మార్గపు చేష్టల వల్లనే హైదరాబాద్లో గొడవలు జరిగినాయి తప్ప ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. అందుకోసం ఇవాళ జరిగినటువంటి దాడికి కారణమైనటువంటి వారిని వెంటనే శిక్షించాలని, దానికి బాధ్యులైనటువంటి నాయకులని మీద సుమోటోగా కేసు పెట్టాలని, అదేవిధంగా ఇవాళ ప్రజల మీద దాడి చేసినటువంటి పార్టీలైనటువంటి కమ్యూనిస్టులని, అదే కాకుండా ఈ ధర్నాకు వెళ్దామని చెప్పేసి కాలిచ్చినటువంటి టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, తమ్మినేని వీరభద్రం ఇవాళ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. దాడి జరిగినటువంటి ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పోలీసులు చాలా స్పష్టంగా ముందు నుంచి కూడా ఒక రోజు చేసుకోమని చెప్పడం జరిగింది. కానీ సామరస్యపూర్వకంగా మేము ప్రశాంతమైన వాతావరణంలో చేసుకుంటామని చెప్పేసి టీజేఏసీ ధర్నా చౌక్ని ధర్నాలకు మాత్రమే వాడుకుంటుంది అని, ప్రజాస్వామ్య పద్ధతిలో మేము మా హక్కుని వెలువరిస్తామని చెప్పేసి మాట్లాడి ఇవాళ వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం జరిగింది.